మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నంద్యాల జిల్లాలోని మున్సిపల్ హైస్కూల్ని మంత్రి ఎండి ఫరూక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఇక మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భోజన నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని నిర్వాహకులకు మంత్రి ఫరూక్ హెచ్చరించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక పాఠశాలలో వెంటనే మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసి అన్నం అంతా పారేసినారు, బాగలేదని చెప్పి. బాగలేదని చెప్పి బాగా వైరల్ అయింది మొత్తం రాష్ట్రం అంతా. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మంత్రి గారు లోకేష్ గారు దీని ఎంత సరిపోయి ఇన్స్పెక్షన్ చేయండి, ఏమి లేదు మనం ఇచ్చిన మెనూ ప్రకారం జరుగుతా ఉందా లేదా అనేది పోయినాం చూసాము. ఈ రోజు ఇప్పుడు ఈ స్కూల్ మున్సిపల్ హై స్కూల్ నిందాల మున్సిపల్ హై స్కూల్కి వచ్చాము. ఇది ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ అయింది. గతంలో మున్సిపల్ స్కూల్ ఉండేది. స్కూల్ వస్తే సరే భోజనం అయితే నేను కూడా తిన్నాను, కొంతవరకు రుచికరంగానే ఉంది. బట్ గుడ్లు లేవు. ఏమంటే ఆ కాంట్రాక్టర్ సప్లై చేయడం లేదంటారు. కాంట్రాక్టర్ వాడు మేము ఇచ్చినాం సార్ అంటాడు, అబద్ధాలు చెప్తున్నాడని నేను చెప్తున్నారు. డిఓ గారు చెప్పి ఇన్స్పెక్షన్ చేసి మళ్ళా ఉదయం జావా ఇచ్చినామంటున్నారు. పిల్లలు అడిగాం, తిన్నామన్నారు. సరే చిన్నపిల్లలు వాళ్ళు కంప్లైంట్ ఏమి ఇస్తారు? టీచర్లు ఎదుర్కొన్నప్పుడు ఇమీడియట్ గా పిల్లల దగ్గర మనకు ప్రభుత్వం తరఫున ఇచ్చే డబ్బును సద్వినియోగం చేయాలి, కానీ దుర్వినియోగం చేసి దాన్ని పిల్లలు లేకపోతే ఎట్లా? చిక్కీలు కూడా లేవు. ఇద్దరు చిక్కీలు ఇస్తారు, వాళ్ళ మెనూ ఉంటుంది, మెనూను ఫాలో చేయాలా. మెనూ ఫాలో చేయలేదు. ఇప్పుడు డిఓ హసనుద్దీన్ గారు కూడా వచ్చినారు. డిఓతో కూడా మాట్లాడాను. డిఓ గారు కూడా నేను యాక్షన్స్ ఉంటాను సార్, అదేమో నేను వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసి అదేదో మీకు డీటెయిల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పినారు. డిఓ కాబట్టి మీరు ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయండి, జార్జిరెడ్డి గారికి లేకపోతే గవర్నమెంట్